హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల పెన్షన్స్ పైన అదిరిపోయే శుభవార్తలు అయితే తెలపడం జరిగింది. సో కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ అయితే చేస్తున్నారు. వీటితో పాటుగా మనకు 4,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు పెన్షన్లు అయితే అందజేయడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేక వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల పెన్షన్స్ మీద అయితే కనుక అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించడం జరిగింది. మనకు ప్రతి నెల 1వ తేదీన అయితే కనుక గ్రామ స్వర్ణ వార్డు సచివాలయానికి సంబంధించి సిబ్బంది అయితే కనుక పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి అయితే కనుక ఇంటింటికి అయితే కనుక ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే చూసుకున్నట్లయితే మనకి ఈ జూన్ నెలలో అయితే కనుక పెన్షన్స్ పంపిణీలో అదిరిపోయే శుభవార్త అయితే తెలపడం జరిగింది. కొత్త పెన్షన్లు అయితే కనుక శాంక్షన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ జూన్ 1 నుంచి కొత్తగా 5,606 మందికి అయితే కనుక స్పాజ్ కేటగిరీ కింద అయితే కనుక వితంతు పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లయితే కనుక తెలపడం జరిగింది. సో జూన్ 1న మొత్తంగా 62.34 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ కోసం 2,728 కోట్లు పంపిణీ చేసినట్లయితే తెలపడం అయితే జరిగింది. సో మ్యాక్సిమం మనకేంటంటే 1వ తేదీన అందరికి పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ 1వ తేదీ తీసుకోలేని వారు 2వ తేదీ అనేది అయితే పెన్షన్ అనేది అయితే కనుక తీసుకోవచ్చు. దీంతో పాటుగా మనకు కూటమి ప్రభుత్వము ఏర్పడి 2 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 12వ తేదీ నాటికి అర్హులైన కొన్ని లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు కూడా అయితే కనుక సమాచారం అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే 1వ తేదీ నుంచి స్పాంజ్ కేటగిరీ కింద 5,606 మందికి అయితే కనుక కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తున్నారు. ఇక జూన్ 12 నుంచి మరికొందరికి కొత్తగా పెన్షన్లు శాంక్షన్ అయితే చేయడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. వీటితో పాటు ముఖ్యంగా ఏంటంటే కనుక మనకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు దగ్గరగా 965 మందికి వీరికి కూడా అయితే కొత్తగా పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరిగిందనమాట. సో వీళ్ళకు కూడా పెన్షన్ అనేది అయితే అందిస్తారు. సో ఇప్పుడు మనకి ఏంటంటే 4,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు అయితే పెన్షన్ అందించడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇక నుంచి ఏ నెలకు ఆ నెలలోనే కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో ఎవరెవరికి ఎంతెంత పెన్షన్స్ ఇస్తారంటే తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వ్యాధిగ్రస్తులకైతే నెలకు 10,000 రూపాయల వరకు అయితే ఇస్తారు. పక్షవాతంతో మంచానికి పరిమితమైన వారికి, తీవ్రమైన కండరాల వ్యాధితో బాధపడే వారికి నెలకు 15,000 రూపాయలు అయితే ఇస్తారు. ఇక జనరల్గా అయితే కనుక వితంతులకు అలాగే వృద్ధాప్య పెన్షన్లకు అయితే కనుక 4,000 ఇస్తారు. ఇక దివ్యాంగులకైతే కనుక 6,000 రూపాయల పెన్షన్లు ఇస్తారు. ఈ రకంగా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్లు అయితే కనుక డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే కిడ్నీ సమస్యలు, కాలేయము, బోధకాలు, కుష్టు, గుండె వ్యాధులతో బాధపడుతున్న వారికి అయితే కనుక 10,000 రూపాయల పెన్షన్ అనేది అయితే అందజేయడం జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా ఈ జూన్ నెలలో 965 మందికి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతోంది. సో మొత్తంగా 4,000, 6,000, 10,000, 15,000 వరకు అయితే పెన్షన్లు అనేది అయితే అందజేయడం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకూడదు అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.